హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు ఈరోజు వీడియోలో వర్షాకాలంలో నేను ఇంట్లో సరదాగా ఈవినింగ్ టైమ్స్లో చేసుకునే సూపర్ టేస్టీ ఆవకాయ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని మీతో షేర్ చేస్తానండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ప్రిపరేషన్ ఏంటో క్విక్గా చూసేద్దాం రండి. ఆవకాయ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఐదర్ మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ లేదా అప్పుడే వండిన రైస్ చల్లారాక ఇలా 2 ఆవకాయ బద్దలు ఊటతో పాటు వేసేసుకొని చక్కగా చేత్తోనే కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది హీట్ అయ్యేలోగా ఒక గిన్నెలో ఎగ్ పగలగొట్టి ఇలా విస్క్ చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్లఫీగా వచ్చేలాగా ఇలా స్పూన్తో అనుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి ఫ్లఫీగా. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ఆయిల్లోకి కొన్ని జీడిపప్పు ముక్కలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించేసి 2 తుంచిన ఎండుమిర్చి, ఒక రొబ్బ కరివేపాకు వేసేసుకొని చిటపట్లాడాక కలిపి పెట్టేసుకున్న ఆవకాయ అన్నం ఉంది కదండి అది వేసేసుకొని అలానే ఎగ్ ఆమ్లెట్ని కూడా వేసేసి ఇలా పీసెస్గా చేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క 1 మినిట్ ఫ్రై చేసేస్తే సరి. కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా కొత్త ఆవకాయ ఆమ్లెట్ కాంబినేషన్ కాకుండా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే ఆహా. మరి ఈ వర్షాకాలంలో ఒక్కసారైనా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.